కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ అపాత్రదానం. రచన శ్రీ ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి. స్వరం శ్రీనివాసరావు చిమ్మలపాటి. బాబు, ఓ 10 రూపాయలు సాయం చెయ్యయ్యా. నేను ఎక్కాల్సిన ట్రైన్కి ఇంకా గంట సమయం ఉంది. రీల్స్ చూడటంలో లీనమైపోయిన నాకు ఆ మాటలు సరిగా వినపడలేదు. మరోసారి నేను కూర్చుని ఇనుపు కుర్చీపై తొడుతూ అడిగేసరికి ఫోన్లో నుండి తల బయట పెట్టాను. ఎదురుగా ఓ 40 ఏళ్ల పెద్ద మనిషి, మాసిపోయిన గళ్ళలుంగి, రంగు వెలిసిపోయిన చొక్కాతో కుడి చేతిని ముందుకు చాపి నిలబడ్డాడు. బట్టలు తప్పితే ముఖం, చేతులు, కాళ్ళు అంతా బానే ఉన్నాయి. 2 రోజులుగా సరియైన తిండి నిద్ర లేనోడికి వల్లే ఉన్నాడు. బాబు, తిని 2 రోజులైంది, 10 రూపాయలు బాబు. 2 చేతుల వేళ్లతో సైగ చేసి చూపిస్తూ అంటున్నాడు. కానీ చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఉన్న నాకు సరిగా వినబడటం లేదు. చేతులు చాపి దీనంగా చూడటమే తప్ప ఇంత కావాలని అడిగేవాళ్ళని ఎప్పుడూ చూడలేదు. ఒకవేళ అతను అడగకపోయినా ఇచ్చేందుకు రూపాయి కాసులు లేవు. ఇస్తే 10 లేదా ఆ పైన ఇవ్వాల్సిందే. చిల్లర లేదయ్యా అనేసి ఇప్పుడు ఇతని గురించి ఆలోచన ఎందుకులే అనుకుంటూ మళ్ళీ ఫోన్లో పడిపోయాను. అతను దూరం పోలేదు. నా ముందే ఉన్న ఓ స్తంభానికి నీరసంతో కూలబడిపోయినట్టు చారబడి కూర్చున్నాడు. చూడ్డానికి బానే ఉన్నాడు. ఆరోగ్య సమస్యలు ఉన్నట్టు లేదు. మానసికంగా దెబ్బతిని రోడ్డును పడ్డాడా లేక మోసపోయాడా ఏంటో. ప్రశాంతంగా వెళ్లాల్సిన వేళ ఇతను ఎదురుపడి మనసంతా పాడు చేశాడు. 10 రూపాయలు ఇస్తే వెళ్ళిపోయేవాడేమో అనుకుంటూనే ఇవ్వడానికి లేచాను. అంతలోనే మరో ఆలోచన. అంత ఆకలి మీద ఉన్నోడికి డబ్బులు ఇవ్వడం కన్నా తినడానికి ఏదైనా ఇస్తే కాస్త ఉట్టుకొస్తుంది కదా అనుకుని చుట్టూ చూశాను. దూరంగా ఓ షాప్ కనబడితే వెళ్ళి 4 అరటిపళ్ళు, ఓ బిస్కెట్ ప్యాకెట్, మంచినీళ్ళ సీసా తీసుకొచ్చాను. ఆశగా నా చేతి వైపే చూస్తుంటే మనసు కరిగింది. నేరుగా అతని దగ్గరికి వెళ్ళి తీసుకోండి అంటూ చేతిలో అరటిపళ్ళు, బిస్కెట్ ప్యాకెట్ పెట్టి నీళ్ల సీసా పక్కనే పెట్టి వెళ్ళి నా చోట్లో కూర్చున్నాను. నా చుట్టూ ఉన్న ఓ 4 నా వైపు ప్రశంసగా చూడటం నా దృష్టిని దాటిపోలేదు. అప్పుడే ఓ 2 కళ్ళు మాత్రం నా వైపు జాలిగానో నవ్వుతూనో చూసినట్టు అనిపించి అర్థం కాక కాస్త కంగారు పడ్డాను. నన్ను చూసి అయ్యుండదనుకుని సరిపెట్టుకొని అలాగే ఓ వైపు రీల్స్ చూసుకుంటూ మరోవైపు అతడినే గమనిస్తున్నాను. 2 అరటిపళ్ళు తిని మిగతావి చొక్కా జేబులో ఉన్న చిన్న కవర్లో పెట్టుకున్నాడు. రాత్రి తినడానికో లేదంటే ఎవరైనా ఉండి వాళ్ళ కోసం దాచాడో అర్థం కాలేదు. ఇవ్వడంతో నా పని అయిపోయిందనుకుని ఊరుకున్నాను. అప్పటికి అరగంట గడిచింది. ఇంకొక అరగంట కాలక్షేపం చేద్దామనుకునే లోపు రైలు ఆలస్యం కూడా ఇంకో అర్ధగంట పెరిగింది. కూర్చున్న చోటు మారుదామని అనుకుంటూ చుట్టూ వెతికాను. ఎక్కడా కూర్చునేందుకు అవకాశం లేకపోవడంతో అక్కడే కూర్చోక తప్పలేదు. ఫోన్ చూసుకుంటూనే మధ్య మధ్యలో అతనిని గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఆలోచనలో ఉండి తేరుకున్నట్టు లేచాడు. పంచి సర్దుకొని కవరు, మంచినీళ్ల సీసా తీసుకుని నా వైపు కృతజ్ఞతగా ఓ చూపు చూశాడు. ముందు లేని ఉత్సాహం అతడిలో కనిపించింది. పోనీలే, ఒకరి కడుపు నింపానన్న తృప్తి కలిగింది. నెమ్మదిగా ప్లాట్ఫారం మీద నడుస్తూ ఎదురు వచ్చే వాళ్ళ దగ్గర, అక్కడే ఉన్న వాళ్ళ దగ్గర మళ్లీ చేతిని చాపి అడుగుతున్నాడు. ఒక క్షణం ఆశ్చర్యం అనిపించింది. మళ్లీ అదే పని దేనికి అనుకున్నాను. కానీ ఆలోచిస్తే అర్థమైంది. నేనిచ్చిందో వారానికో నెలకో సరిపడింది కాదుగా. ఇవాళ ఉన్నట్టు రేపు ఉండాలనే ఉంది. ఎవరైనా దయతలిస్తే రేపటికి ఇంకాస్త ఎక్కువ వస్తే మరో 2 రోజులకి వెతుక్కోనక్కర్లేదుగా అనుకొని సరిపెట్టుకొని అతడినే గమనిస్తున్నాను. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వట్లేదు. అతని కనుమరుగైన ఆలోచనలు అతని చుట్టూనే తిరుగుతున్నాయి. మనిషి ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. తినకా వచ్చిన నీరసమే తప్ప శుభ్రంగా తింటే చురుగ్గా తిరగలడని తెలుస్తోంది. మరి దేనికి ఇలా 4 దగ్గర చేయి చాచి బతకడం? పెద్దదో చిన్నదో ఏదో ఒక పని చేసుకుని హాయిగా బ్రతకడానికి ఇబ్బందేంటో. మరీ ఏదో ఒక పని దొరకని పరిస్థితుల్లో లేదుగా సమాజం. కాకపోతే మనం సర్దుకుపోయి చేసుకోవాలి. లేదంటే ఇంటా బయట అవమానాలే. అందరికీ ఉన్నట్టే అతనికి కుటుంబం ఉండాలిగా. తల్లి, తండ్రి, తోడబుట్టిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. పెళ్ళైతే భార్యాపిల్లలు ఉంటారు. అవలేదా? వదిలేశారా?
నా ఆలోచనలు ఇలా సాగుతూ ఉంటే పక్కనే ఎవరో కూర్చున్నట్టు అనిపించి పక్కకి తిరిగాను. ఇందాక నన్ను చూసి నవ్విన కళ్ళ తాలూకా వ్యక్తి ముందు కూర్చున్న వ్యక్తి లేవడంతో ఇతనొచ్చి కూర్చున్నట్టున్నాడు. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినట్టున్నాడు అతను అడిగాడు నవ్వుతూ. అదేం లేదు, అంతా బాగానే ఉన్నప్పుడు దేనికి ఈ పని అనే ఆలోచిస్తున్నాను. మామూలుగా అయితే సమాధానం ఇచ్చేవాడిని కాదు. అయితే ఇందాక ఎందుకు నవ్వాడో లేక జాలిగా చూశాడో అర్థం కాలేదు. అది తెలుసుకోవడానికే తప్పక మాట కలిపాను అని మీరు నేను అనుకుంటాం సార్. వాళ్ళకి ఇది కూడా ఒక రకమైన పనే, కాకపోతే శ్రమ తక్కువగా ఉండే పని అంతే. శ్రమ తక్కువ కాదు, అసలు ఇందులో శ్రమే లేదుగా అతని మాటలకి అడ్డుపడుతూ అడిగాను. భలే వారే, మానసిక శ్రమ శారీరక శ్రమ రెండూ ఉన్నాయి, వాటిని మనం చూడలేము. మానసిక శ్రమ ఇదేంటి కొత్తగా, ఎప్పుడూ వినలేదనుకుంటూ అడిగాను. ఇదే పని మీరు చేయగలరా అడిగాడు. చచ్చా, నేనెందుకు చేస్తాను? అయినా ఎలా మనసు చంపుకొని ధైర్యంగా ఒకరి ముందు చేయి చాపగలం? అప్పు చేయడం తీర్చడం వేరు, ఈ అడుక్కోవడం వేరు. చెప్తున్నాను కానీ అప్పుడే నాకు అతని మాటలకి అర్థం దొరికింది. ఏంటి అర్థమైందా? ఇది కూడా ఒక వృత్తే, యాచక వృత్తి అని పేరు ఒకటి ఉందిగా, అందుకే ఇది కూడా వృత్తి అయింది. 64 కళల్లో ఉందో లేదో పైవాడికి ఎరుక నవ్వుతూ అన్నాడు. అతని పరిస్థితి మనకు తెలియదు. బహుశా కుటుంబంలో బాధ్యతలు ఎక్కువై చదువు లేక పని దొరక్క ఈ పని చేస్తున్నాడేమో. జాలి చూపకపోయినా పర్వాలేదు, నవ్వుకోకూడదు, నిందించకూడదు అన్నాను. మీరన్నట్టు పరిస్థితుల ప్రభావమే అయ్యుంటుందిలేండి. అయినా అంత కాని పరిస్థితులేమున్నాయి? అతనేం దివ్యాంగుడేం కాదు. వాళ్ళల్లో కొందరు ఏదో ఒక పని చేసుకుంటున్నారు. వృద్ధుడు కాదు. ఒక్కసారి బయట ప్రపంచంలో చూస్తే వాళ్ళు కూడా శ్రమిస్తూ కనిపిస్తారు. సత్తు లేకపోయినా పళ్ళు అమ్ముతూనో బండి లాగుతూనో ఓపిక మేర కష్టపడతారు. ఇప్పుడు మీ సాయం పొందిన వ్యక్తి ఈ ఇద్దరికంటే మెరుగైన స్థితిలోనే ఉన్నాడుగా. ప్రయత్నం చేస్తే అసలు పనే దొరకదంటారా? అతని మాటలు నాకు కొత్తగా అనిపించాయి. అసలు నాకు సంబంధం లేని అంశం ఇది. ఉంటే ఇవ్వడం, లేదంటే ఊరుకోవడం తప్ప ఈ విషయం గురించి ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇప్పుడు అతనికి సాయం చేయడం తప్పంటారా? అంతకంటే ఏమడగాలో కూడా తట్టలేదు. తప్పే కదా. క్షణం ఆలస్యం కాలేదు అతని బదులుకి. ఆశ్చర్యపోయాను నేను. అప్పుడు వాళ్ళకి గడిచేదెలా? ఆకలితో ఉన్నవాడి కడుపు నింపడం తప్పని మొదటిసారి వింటున్నాను. ఆశ్చర్యంగా, కొంచెం అసహనంగా అన్నాను. అవసరం ఉన్న చోట దానం సాయం ఎప్పుడూ తప్పు కాదు. అలాగే అవసరం లేని చోట చేసే దానం సాయం తప్పే కాదు, తప్పుని ప్రోత్సహించడం కూడా అవుతుంది. అతడు నెమ్మదిగా చెప్పినా నాకు గట్టిగానే వినిపించింది. ఒక్క క్షణం ఆలోచనలతో వెనక్కి వెళ్ళాను. ఎక్కడా నేను చేసిన దాంట్లో తప్పు కనిపించలేదు. అదే అడిగాను. మీరు గమనించండి, అవయవాలు సరిగ్గా లేకపోతే అలాంటి వాళ్ళ భారం మోయలేక అయిన వాళ్లే వదిలేస్తారు. వాళ్ళకి పని చేసుకుని బ్రతకాలని ఉన్నప్పటికీ శరీరం సహకరించదు. వయసు అయిపోయి ఓపిక లేక ఏ పని చేయలేని స్థితిలో ఉన్న పెద్దవాళ్ళు లేదా వృద్ధులని ఇంట్లోంచి గింటేయడం, తీసుకొచ్చి వదిలేయడం చేస్తారు. దారి లేక వాళ్ళు చేయి చేస్తారు. వీళ్ళకి చేసే సాయానికి దానానికి విలువ ఉంటుంది. వీళ్లలో కూడా కొందరు దానాన్ని ఆశించక వీలైనంత వరకు తోచిన పని చేయడానికే సిద్ధపడతారు. చిత్రం ఏంటంటే వాళ్ళ దగ్గర కొనే అవకాశం ఉన్నప్పటికీ మనం కొన్నిటిని కొనలేము. అంటే పేపర్లు, ప్యాకెట్ బిస్కెట్లు, పళ్ళు, ఇంకా ఇలాంటివి ఏవో ఒకటి అమ్ముకుని జీవించే వాళ్ళ గురించి. వాళ్ళు అమ్మేవి మనం తినలేమనుకుంటే కనీసం కొని వాటిని తినే వాళ్ళకి దానం చేయొచ్చు. అతడు చెబుతూ ఉంటే ఆశ్చర్యపోయాను. దానం చేయడానికి ఇంత ఆలోచన చేసేవాళ్ళు ఎవరుంటారులే అనుకున్నాను. అయితే ఇంతకు ముందు మీరు చేశారుగా సాయం, అతన్ని గమనించారా? ఆరోగ్య సమస్య ఉన్నవాడిలా ఉన్నాడా? ఒళ్ళొంచి పని చేయలేని స్థితిలో కనిపించాడా? ఇతడనే కాదు, రోడ్ల మీద, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చంటి బిడ్డలను ఎత్తుకుని వస్తారు. వాళ్ళంతా వయసుడిగిపోయిన వృద్ధులేనా? కొంచెం ఎదిగాక నడక నేర్చింది మొదలు వీళ్లతో శిక్షణ పొంది ఆ చంటి బిడ్డలు కూడా ఇదే పనిలోకి వచ్చేస్తున్నారు. ఇంతకు ముందు ఎందుకు ఆలోచన చేయాలి అనుకున్నాను. నిజంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఇప్పుడు అతని మాటలు వింటుంటే అనిపిస్తోంది. కానీ పసిపిల్లలను చూడగానే ఎవరికైనా మనసు కరుగుతుంది కదా. సాయం చేయకుండా ఉండలేము. పైగా ఎవరూ సాయం చేయకపోతే పాపం కదా పిల్లలు అన్నాను. నిజమే, ఆ తల్లికి పోషించే స్థితి నిజంగా లేకపోతే ఆ పిల్లలను చేరదీసి తీర్చే సంస్థలు బోలెడున్నాయి.
వీళ్ళని అక్కడ ఉంచి వాళ్ళు ఏదో ఒక పని చేసుకుంటూ అప్పుడప్పుడు పిల్లల్ని చూసుకోవచ్చు. వాటి గురించి వాళ్ళకి ఎవరు చెబుతారు అనుకోకండి. వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడ ఉంటాయో ఆ దరిదాపుల్లోకి పిల్లల్ని పంపరు, వీళ్ళు పోరు. అదేంటి ఆశ్చర్యపోయాను. వాళ్లే లేకపోతే వీళ్ళకెవడు డబ్బులు ఇచ్చేది? పని చేయడానికా ఒళ్ళొంగదు కొందరికి. ఇవాళ నాకు కొత్త విషయం తెలిసింది. ఇంత లోతుగా ఎప్పుడూ ఆలోచన చేయలేదు. ఈ ఆలోచన లేక సాయం చేశామని గొప్పగా ఆలోచిస్తున్నామే తప్ప తెలియకుండా సోమరిపోతుల్లా బద్ధకస్తుల్లా కొందరిని తయారు చేస్తున్నామని ఎప్పుడూ అనుకోలేదు. ఇక మీదట ఇలాంటి తప్పు జరగకూడదు అంటే ఒక నిర్ణయానికి రావాలి. మేము మాటల్లో ఉండగానే ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసింది. అతడికి బాయ్ చెప్పి నా కోచ్లోకి ఎక్కాను. అతడు వెనకే వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. మీరెక్కడి వరకు అడిగాను. నా ఉద్యోగం ఇక్కడే, ఉండేది తాడేపల్లిగూడెం. రోజు ఉదయం సాయంత్రం ఈ ట్రైన్కే వచ్చిపోతుంటాను. పాస్ ఉందిలేండి. మిమ్మల్ని ఒక విషయం అడగవచ్చా అన్నాను. ఇప్పటికీ సందేహం అలానే ఉండిపోయింది. అతడు చెప్పిందంతా విన్నాక ఇదే కారణమా ఇంకేదైనానో తెలుసుకోవాలని అనిపించింది. అడగండి అన్నాడు ఆయన. అతనికి పళ్ళు బిస్కెట్స్ ఇచ్చినప్పుడు మీ కళ్ళలో నవ్వు చూశాను. అంటే నవ్వో జాలో అర్థం కాలేదు. దేనికది? దండక సాయమనా? చెబుతాను, కాదు చూపిస్తాను. తరువాత మీరు ఫీల్ అవ్వకూడదు మరి. నవ్వుతూ అంటుంటే ఆశ్చర్యపోయాను. చూపిస్తాడా? ఏం చూపిస్తాడు అనుకుంటుండగానే ట్రైన్ కదిలింది. నెమ్మదిగా వెళ్తుంది. ప్లాట్ఫారం చివరికి చేరుకుంది మా భోగి. అదిగో అదిగో అటు చూడండి అంటూ చివర డ్రైనేజ్ పక్కన గట్టు మీద కూర్చున్న మనుషుల్ని చూపించాడు. అక్కడి కనిపించిన దృశ్యం చూసి అదిరిపడ్డాను. కూర్చున్న చోటికి దగ్గరలో ఉన్న స్ట్రీట్ లైట్ వెలుతురులో స్పష్టంగా వాళ్ళ ముఖాలు కనిపించాయి. ఇంతకుముందు నేను ఎవరికైతే సాయం చేశానో అతడే. ఎదురుగా అతని భార్య అయి ఉంటుంది. వాళ్ళకి కాస్త పక్కగా ఓ 10 ఏళ్ల పిల్లాడు. వాడి దగ్గర ఓ బిర్యానీ పొట్లం, వీళ్ళిద్దరికీ మధ్యలో బిర్యానీ పొట్లం, పక్కనే సగం ఖాళీ అయిన మద్యం సీసా, ఇద్దరి చేతుల్లో మద్యం నిండిన గ్లాసులు. చాలా రోజులుగా అతను చూస్తున్నాను. మొదట్లో అతనికి సాయం చేసిన వాళ్లలో నేను కూడా ఒకడిని. తరువాత 1-2 చోట్ల ఇదే అనుభవం వేరే వాళ్ళతో ఎదురైంది. అప్పుడే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. ఇదే ఇంతకు ముందు మీతో మాట్లాడింది. పిల్లాడి గురించి చైల్డ్ రైట్స్ వాళ్ళకి సమాచారం ఇచ్చాను. వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మా పిల్లోడి మీద మీ పెత్తనం ఏంటని బెదిరింపుకి దిగారు. పోలీసులను పెట్టి భయపెడితే కొన్ని రోజులు స్కూల్కి పంపారు. మళ్ళీ మొదటికే వచ్చింది. ఈ సమస్యకి పరిష్కారం ఒక్కటే, అది ఇలాంటి వాళ్ళకి దానం అందకపోవడమే అని. నా ఆలోచన తప్పో ఒప్పో అన్నది దేవుడే నిర్ణయించాలి. చెప్పడం ఆపాడు ఆయన. నాకైతే తప్పేం కనిపించడం లేదు. కాకపోతే ఎవరికి వారికి స్వయంగా అనుభవం కాకపోతే మాత్రం తప్పేముందిలే అనే వదిలేస్తారు. ఇది ఇలానే కొనసాగుతుంది. అతనికి బదులిచ్చి వేగంగా నన్ను దాటుకొని పోతున్న చెట్లని పొలాలని చూడటంలో పడిపోయాను. కథామంజరి శ్రావ్య సంచిక ఏప్రిల్ 2026. కథ అపాత్రదానం. రచన శ్రీ ప్రశాంత్ వర్మ ఉప్పలపాటి. స్వరం శ్రీనివాసరావు చిమ్మలపాటి.